అలాగే నా పేరు మిత్రులు ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే పేరు గురించి మీరు ఈ పార్టీకి వినే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ భారతదేశం మొత్తం గట్టిగా ట్రెండ్ అవుతోంది. అండ్ చాలా అంటే చాలా బీభత్సంగా దాని ఫాలోవర్స్ కౌంట్ పెరిగిపోతుంది. అండ్ చాలామంది ఏంటంటే బీజేపీ పార్టీ యొక్క ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కౌంట్ కంటే కూడా యూనో ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఫాలోవర్స్ బాగా పెరిగిపోయారు. అంటే దాని డబల్ కూడా అయిపోతున్నారు ఆల్మోస్ట్. నేను వీడియో చేసే టైంకి అరౌండ్ 14 మిలియన్ ఉన్నారు. ఏముంది నాకు తెలిసి ఈరోజు ఆర్ కమింగ్ డేస్లో అది ఈజీగా 30-25 మిలియన్ వరకు వెళ్ళిపోవచ్చేమో కూడా. బికాజ్ ఆ కైండ్ ఆఫ్ ఏమంటారు బీభత్సమైన కనెక్టివిటీతో కూడుకున్న రీచ్ అయితే వస్తుంది ఆ పేజ్కి. సరే ఓకే, నో ఇష్యూస్, డన్ అండ్ డస్టెడ్. కాకపోతే ఇదేంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ కూడా అనుకున్నట్టుగా జరుగుతాయా అంటే ఏమో, ఐఎమ్ నాట్ షూర్. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా బీజేపీ పార్టీకి ఉన్న టోటల్ ఓట్ బ్యాంక్ చాలా అంటే చాలా ఎక్కువ. మోర్ దెన్ 23 crores ఆఫ్ ఓటింగ్ అయితే ఉంది. 23 కోట్లు అంటే 230 మిలియన్. సో గ్రౌండ్ లెవెల్లో ఆ ఓటింగ్ నెంబర్ని అయితే వీళ్ళు దాటలేరు కదా. సో ఏదో ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ని కూడా మనం బేసిక్గా దాన్ని జెన్యూన్ కింద కూడా కన్సిడర్ చేయలేము ఆ ఎంటైర్ నెంబర్ మొత్తాన్ని కూడా. ఎందుకంటే అది మేబీ ఒక సాచురేషన్ పాయింట్ వరకు వెళ్ళి అక్కడ ఆగిపోవచ్చు. ఈవెన్ దాని ఫౌండర్ కూడా అదే అంటున్నాడు, ఇది కొద్ది రోజులే ఉండి ఆ తర్వాత కంప్లీట్గా డిసప్పేర్ అయిపోవచ్చు అని కూడా చెప్తున్నాడు ఆయన. సో దే ఆర్ ఆల్సో వెరీ మచ్ క్లియర్ అబౌట్ ఇట్. కాకపోతే ఏంటంటే కొంచెం ఒక మూమెంట్ని అయితే క్రియేట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ కూడా కొంచెం దీనికి ఇది కొంచెం జంకింది. అందుకే ట్విట్టర్లో వీళ్ళ అకౌంట్ని కూడా ప్రస్తుతానికి ఇండియాలో బ్లాక్ చేసింది. ఇవన్నీ కూడా జరిగాయి యాజ్ ఆఫ్ నౌ అయితే. ఓకే, అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నిజంగానే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అంత ఇంపాక్ట్ చూపిస్తుందా? ఇది కేవలం యూత్ కోసమే పనిచేస్తుందా? అండ్ భారతదేశంలో మార్పును తేవడానికి ఇది ఉపయోగపడుతుందా? ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకుందాం. అలాగే దీని యొక్క హిస్టరీ, అసలు బేసిక్గా ఎందుకు పుట్టింది, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో బేసిక్గా మే 15వ తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక డూప్లికేట్ డిగ్రీస్ని ఎవరైతే తయారు చేసి వాటితో ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారో వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఈ భారతదేశంలో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాక్రోచెస్ లాంటి వాళ్ళు. సో వాళ్ళకి ఏమీ పని ఉండదు, పని పాటు ఏమీ లేక కొంతమంది సోషల్ మీడియాలోకి వస్తుంటారు, కొంతమంది వేరే మీడియాలోకి వెళ్తూ ఉంటారు, కొంతమంది ఇలాగ ఫేక్ డిగ్రీలు అవి తయారు చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఇలాగేవో చెప్పాడు ఆయన. సో ఆ కాక్రోచెస్ అనేది నిరుద్యోగ యువతను అన్నట్టు అయిపోయింది. ఆయన అన్నది ఎవరిని అది తర్వాత క్లారిటీ ఇచ్చాడు ఆయన. ఏమని, నేను అన్నది కేవలం ఇలాగ ఫేక్ డిగ్రీలు ఎవరైతే తయారు చేసి ఇలాగ చేస్తున్నారో వాళ్ళని ఉద్దేశించి మాత్రమే అన్నాను నేను. సో నేనేమి అందరూ నిరుద్యోగ యువతని కూడా నేను అనలేదని చెప్పి ఆయన చెప్పాడు. బట్ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఏమైందంటే 15వ తారీఖున ఈయన ఈ మాట అన్న తర్వాత 16వ తారీఖున అమెరికాలో ఉన్న ఒక పర్సన్, ఆయన బేసిక్గా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏమంటారు డిజిటల్, ఎలా చెప్పాలి, డిజిటల్ ప్రమోటర్ అనొచ్చు, లేదంటే డిజిటల్ మీడియా హ్యాండ్లర్ అనొచ్చు ఒకప్పుడు. సో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకప్పుడు అతను పనిచేశాడు. సో ఆ తర్వాత ఇతను అమెరికాలో ఉండి ఇవన్నీ కూడా చూశాడు. చూసిన తర్వాత ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేశాడు, ఒక ఫామ్ ఓపెన్ చేశాడు, గూగుల్ ఫామ్. సో దాంట్లో ఏంటంటే ఎవరైతే ఇట్లాగా నిరుద్యోగ యువత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో జాయిన్ అవ్వండి, ఈ ఫామ్లో జాయిన్ అవ్వండి, ఈ ఫామ్లో సైన్ అప్ అవ్వండి. సో మీరు కాక్రోచ్ జనతా పార్టీలో మెంబర్ అవ్వండి అని చెప్పి ఆయన ఒక జోక్ లాగా దాన్ని స్టార్ట్ చేశాడు. ఈ కాక్రోచ్ జనతా పార్టీలో చేరాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి. అంటే మీరు చాలా బద్ధకిష్టులు అయి ఉండాలి, నిరుద్యోగులు అయి ఉండాలి. బద్ధకిష్టులు అంటే కూడా ఫిజికల్ యాక్టివిటీకి సంబంధించి. సో అలా అనమాట. అలా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ కూడా పెట్టారు. సో రోజులో ఎక్కువసేపు ఇంటర్నెట్ చూస్తూ ఉండాలి, కనీసం 11 గంటలు మినిమం స్క్రీన్ టైం ఉండాలి, అలా ఉండాలి మీకు అన్నట్టుగా ఏవో కొన్ని కామెడీ రూల్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివి పెట్టి ఒకటైతే స్టార్ట్ చేశాడు. అది బేసిక్గా ఒక రోజులో 15,000, 2 రోజులకు 48,000 అలా 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 పెరిగిపోతూ వచ్చింది. సో ఏంది ఇది, అసలు నేను ఏదో కామెడీగా పెట్టాను, నేను ఎంతవరకు వచ్చింది ఏంటని చెప్పి అతను దాన్ని ఒక ఫుల్ స్కేల్ సోషల్ మీడియా ఏమంటారు ప్లాట్ఫామ్ లాగా మార్చాలనుకున్నాడు. సో ట్విట్టర్లోని, ఇన్స్టాలోని ఇవి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసిన మొదలు ఇంకా అందరూ ప్రమోట్ చేశారు, లెఫ్ట్ పీపుల్ అందరూ కూడా. లైక్ ఇప్పుడు ధ్రువరాటి కావచ్చు, లేదంటే మిగతా పీపుల్ కావచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇతను ఎవరైతే క్రియేట్ చేశాడో అతను ధ్రువరాటికి కూడా బాగా క్లోజు, ఆమ్ ఆద్మీ పార్టీకి క్లోజు, లెఫ్ట్ ప్రాపగాండా పీపుల్ అందరికీ కూడా బాగా క్లోజు. సో వాళ్ళందరూ ప్రమోట్ చేశారు దీన్ని. సో రాత్రికి రాత్రి వైరల్ అయిపోయింది. అండ్ ఎవరైతే నిరుద్యోగ యువత ఉన్నారో, బేసిక్గా నిరుద్యోగ యువతనే కాదు, బేసిక్గా ఫ్రస్ట్రేటెడ్ యూత్ అని కూడా అనొచ్చు. ఆ నిరుద్యోగం వల్ల, లేదంటే వాళ్ళకి నచ్చిన పాలసీలు ఇక్కడ ఉండకపోవడం వల్ల, ఇక్కడ ఈ సిస్టంతో వ్యతిరేకిస్తున్న వాళ్ళు, జెన్జీసో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి వాళ్ళందరూ కూడా
ఇలాగా దీంట్లో జాయిన్ అయ్యారు. ఎందుకంటే ప్రతి ఏడాది కూడా మనకి సుమారుగా 8 మిలియన్ పీపుల్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకొని మార్కెట్లోకి వస్తున్నారు. వాళ్ళలో 25% మంది అన్ఎంప్లాయిడ్గా మిగిలిపోతున్నారు. అంటే వాళ్ళు చదివిన దానికి ఏం ఉద్యోగాలు దొరకట్లేదు. వాళ్ళు ఏదో ర్యాపిడోలో వేసుకోవడమో, లేదంటే జొమాటోలో చేయడమో, లేదంటే ఇంకేదైనా వేరే ఏదైనా వర్కులు చేసుకోవడం, ఇలాంటివి చేస్తున్నారు తప్పిస్తే దే ఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ద రైట్ జాబ్స్. అంటే బేసిక్గా గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళేది ఒక పర్టికులర్ సెక్షన్ ఆఫ్ జాబ్స్ కోసం కదా, ఆ సెక్షన్ ఆఫ్ జాబ్స్ 25% పీపుల్కి రావట్లా. సో వీళ్ళందరూ కూడా నిరుద్యోగ యువతే. ఒక 5 ఏళ్ళు లెక్కేసుకుందాం, 25%, 8 మిలియన్ అంటే ఎంత, 80 lakhs. సో 25% అంటే ఎంత, అందులో 16 lakhs కాదు, 20% అది 20 lakhs, సారీ 20 lakhs. 25% అంటే 20 లక్షల మంది ఒక సంవత్సరానికి. ఒక 5 ఏళ్ల పాటు లెక్కేసుకుంటే కనీసం 1 కోటి మంది ఎవరైనా నిరుద్యోగ యువత. సో అట్లా వాళ్ళందరూ ఉంటారు కదా. సో వాళ్ళందరూ కూడా చేరుతూ వచ్చారు బేసిక్గా ఇందులో, ఈ సోషల్ మీడియా క్యాంపెయినింగ్లో మొత్తం అంతా కూడా ఒక విప్లవం వల్ల నడుస్తుంది ప్రస్తుతానికైతే. అయితే సరే, అంతా బాగానే ఉంది. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఇప్పుడు న్యూట్రల్గా ఉంది అని చెప్పి అనుకుందాం. పోనీ వాళ్ళు కొన్ని ఏమంటారు, వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు గవర్నమెంట్కి. లైక్ ఇప్పుడు ఎవరైతే సుప్రీంకోర్టు జడ్జిలు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి రాజ్యసభలో సీట్లు ఇవ్వడం, తర్వాత ఎలక్షన్ కమిషనర్ కనుక ఓట్లు కనుక డిలీట్ చేసినట్టయితే అతనికి శిక్ష పడడం, ఇవన్నీ కూడా రీసెంట్గా ఆమ్ ఆద్మీ పార్టీ కానీ లేదంటే లెఫ్టిస్ట్ ప్రాపగాండా పీపుల్ కానీ వాళ్ళందరూ కూడా పాయింట్అవుట్ చేసే విషయాలు. భారతదేశంలో నిరుద్యోగ యువత కోసం వాళ్ళు ఎక్కడ ఒక పాయింట్ కూడా రైజ్ చేయలే. వాళ్ళు ఏవైతే 5 ఎజెండాస్ పాయింట్అవుట్ చేశారో ఆ 5 ఎజెండాస్లో ఒక్కటి కూడా నిరుద్యోగ యువతకి సంబంధించింది కాదు. అది హైలైట్ అక్కడ. కానీ దీన్ని పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు గుడ్డికి వెళ్ళిపోతున్నారు. సరే, ఇట్స్ ఓకే, అది వేరే విషయం. సో బేసిక్గా చాలామందికి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ 2.0 అంతే, అంతకుమించి ఇంకేట్లేదు. కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కంటే బెటర్ రీచ్ కొట్టినట్టే గట్టిగా మాట్లాడుకుంటే. కానీ ఇందులో ఒక క్వశ్చన్ ఉంది, వెదర్ ద రీచ్ ఈజ్ ఆర్గానిక్ ఆర్ నాట్. ఎందుకంటే జనరల్గా ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఇది మనకి ఫాలోవర్స్ ఎక్కడి నుంచి పెరుగుతారో కూడా మనకు తెలియదు. అది పాకిస్తాన్ నుంచి పెరగచ్చు, బంగ్లాదేశ్ నుంచి పెరగచ్చు, లేదంటే మన దేశం అంటే నచ్చని కొన్ని దేశాల నుంచి పెరగచ్చు, చాలా దేశాల నుంచి పెరగచ్చు, రైట్. పాకిస్తాన్ పాపులేషన్ కూడా చాలా ఎక్కువే కదా, వాళ్ళు కూడా పెరిగే అవకాశం ఉంది. వాళ్ళు కూడా చూస్తారు కదా, పాకిస్తాన్లో భారతదేశానికి చెందిన ప్రతి ఒక్క సినిమా ఆడుతుంది, కానీ థియేటర్లో రిలీజ్ అవ్వదు అంతే. వాళ్ళు చూస్తారు, ఇండియన్ సినిమాలు అన్నీ చూస్తారు, పైరసీ ప్రింట్లు పోతాయి అక్కడికి. సో ఇవన్నీ ఉంటాయి. బంగ్లాదేశ్ వాడు చూడొచ్చు, వాళ్ళు చూడొచ్చు, ఇవన్నీ కూడా. సో మనం అంటే నచ్చని కొన్ని దేశాలు ఉంటాయి, మేబీ ఆ దేశాలకు చెందిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు. భారతదేశం యువత లేరా అంటే ఉంటారు, చాలామంది ఉంటారు కాదనట్లే. కానీ ఆ నెంబర్ ఎంటైర్గా ఈ బేసిస్ మీదే ఉందని అయితే నేను అనుకోవట్లేదు. తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇంకోటి ఏం చేశారంటే అన్ని పార్టీని కూడా వాళ్ళతో పాటు కలవడానికి ఆహ్వానించారు, ఎక్సెప్ట్ బీజేపీ. అంటే ఇది మళ్ళీ న్యూట్రల్ అంటారు. మళ్ళీ ఇది ఏమి న్యూట్రల్, ఇది దే డోంట్ వాంట్ బీజేపీ ఇన్ పవర్, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. బీజేపీ అధికారంలో ఉండద్దు, అదొక్కటే వాళ్ళ మెయిన్ ఎజెండా ఎవరిదైనా సరే. ఎందుకంటే బీజేపీ హిందువుల కోసం పనిచేస్తోంది. ఎందుకంటే బీజేపీ కనుక ఇలాగే అధికారంలో కనుక కంటిన్యూ అయినట్టయితే కాంగ్రెస్ ఏవైతే ఇంటర్నేషనల్గా కొన్ని దరిద్రగొడ్డు పనులు చేయాలనుకుంటుందో, భారతదేశాన్ని ఇంకా విభజించి పాలించాలనుకుంటుందో, అవన్నీ కూడా జరగని పనులు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏమంటాడు, దేశం ఓ పక్క ఇట్లాగా అల్లకల్లోలం అయిపోతుంది, ఓ పక్క పెద్ద క్రైసిస్ నడుస్తుంది, మోడీ ఏమో ఇటలీ వెళ్ళి అక్కడ చాక్లెట్లు ఇచ్చుకుంటున్నాడు, అది ఇది అని చెప్పి జోకులేస్తాడు. అట్లా ఇంతకుముందు ఒక ప్రైమ్ మినిస్టర్ ఇటలీ వెళ్ళి ఒక ఆవిడని తీసుకొచ్చి భారతదేశంలో పెట్టి మన నెత్తిన పెట్టాడుగా, మరి అప్పుడు ఎవరు మాట్లాడలే. అది తప్పు కాదా మరి? ఒక ఇటలీ మనిషి ఇక్కడ బేసిక్గా మీ పార్టీ మొత్తానికి కూడా మెయిన్ క్యాండిడేట్గా ఉంది, ఆవిడ తీయండి ఫస్ట్, అయితే ఆవిడ పంపించండి ఆ దేశానికి, అవి ఉండవుగా. సో ఇవన్నీ మటుకు మాట్లాడతారు, ఎందుకంటే భారతదేశానికి మంచి జరుగుతుంది. ఇవి బేసిక్గా ఇవన్నీ కూడా యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ ఎజెండా డ్రివెన్ థింగ్స్. ఇవన్నీ కూడా ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వెస్ట్ బెంగాల్లో ఓడిపోయారు, ఇవన్నీ కూడా జరిగిన తర్వాత వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు. బీజేపీ బలపడిపోతుంది అనేది అర్థమయ్యాక సో దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో, అంటే ఎట్లా ఆపాలో అర్థం కాక వాళ్ళు దీన్ని ఇలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అంతే, అంతకుమించి ఇంకేమీ లేదనమాట. మొన్న ఒక జర్నలిస్ట్తో ఇలాగే చేయించారు, జర్నలిస్ట్తో ఇలాగే మొత్తం కాంట్రవర్సీ చేయించి ఒక వీడియో అది రికార్డ్ అది చేయించి కావాలని ఏదో ఒక చిన్న కాంట్రవర్సీ లాగా క్రియేట్ చేసే ప్రయత్నం అది చేయించి సంథింగ్ అసలు అంటే ఇండియా ఈజ్ అనే బ్యాక్వర్డ్ స్టేట్ అన్నట్టుగా, మోడీ భయపడిపోతారు అన్నట్టుగా, ప్రధానమంత్రి ఎందుకు పనికిరాడు అన్నట్టుగా ఇట్లాంటివి చూపించే ప్రయత్నం చేశారు. ఇమీడియట్గా బేసిక్గా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కొంచెం టంగ్ స్లిప్ అయ్యాడు, ఆయన తప్పు ఉంది, బట్ దాన్ని వాడుకున్నారు, దొరికిన అవకాశాన్ని బాగా వినియోగించుకున్నారు. సో జెన్జీల్ని యూత్ని బాగా రెచ్చగొట్టాలని డిసైడ్ అయ్యారు. సో ఇవన్నీ కూడా జరిగి అందులో భాగంగా ఇదైతే వచ్చింది, అదైతే వెరీ మచ్ క్లియర్ అనమాట. సో ఇది
చాలామందికి అర్థం కాదు. ఈవెన్ వాళ్ళ ఐడియాలజీ ఏంటో కూడా తెలియకుండానే చాలామంది ఏంటంటే వాళ్ళు ఏదో మార్పు తెచ్చేస్తారు, ఏదో విప్లవం తెచ్చేస్తారు, అది ఇది అనుకుని ఫాలో అయిపోతుంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే హీఈస్ నథింగ్ బట్ అనదర్ ధ్రువరాటి, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఏమంటే ధ్రువరాటి జర్మనీ నుంచి ఆపరేట్ చేస్తారు, సో జర్మన్ షెపర్డ్ అంటారు. ఈయన అమెరికా నుంచి ఆపరేట్ చేస్తారు కాబట్టి ఏదో అమెరికన్ పిట్బుల్ ఏదో పేరు పెట్టాలి, ఇంకంతే. ఏదో ఒకటి మొత్తానికి అట్లా ఆ పేర్లు పెట్టుకోవాలి, ఇంకా అంతకుమించి ఇంకేమీ లేదు. సో ఏదైతే అనుకుంటున్నారో ఇది ఇలాగా ఇది ఇలాగా ఇది ఇలాగా అని చెప్పి అది వాస్తవం కాదు, అది పాయింట్. సో ఇంకా కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ ట్రోల్, ఇట్స్ ఆల్ అబౌట్ మాకింగ్. బట్ ఏమంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కొంతవరకు సక్సెస్ అయ్యారు. బట్ వాళ్ళకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇదంతా కూడా ఆల్రెడీ ఉన్న బ్యాచే. బేసిక్గా ఇదంతా కూడా కాంగ్రెస్ సపోర్టర్స్ కూడా ఉన్నారు కదా గట్టిగానే, కాంగ్రెస్ కూడా గట్టిగానే ఓట్లు పడ్డాయిగా. కాంగ్రెస్ పడకుండా అయితే ఏం లేవు కదా, మంచి ఓట్లే పడ్డాయి. సో ఆ పడ్డ వాళ్ళందరూ ఇటు వస్తూ ఉండొచ్చు. సో ఇదంతా కూడా ఏదో బీజేపీని అన్ఫాలో కొట్టని అంటున్నారు. అసలు బేసిక్గా కామన్ మ్యూచువల్ ఫాలోవర్స్ ఉంటాయి కదా అన్ఫాలో కొట్టడానికి, అది జరగని పని అది. సో వీళ్ళకి ఏంటంటే పాపం ఏదో ప్రయత్నిస్తున్నారు, ఏం అవ్వని పనులు. ఏమంటే మళ్ళీ అలాగని పూర్తిగా అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు నేను. బట్ అట్ ద సేమ్ టైం దీనివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు కొన్ని ఏమంటారు, కొన్ని ప్రోగ్రామ్డ్ కాంట్రవర్సీస్ క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా పెద్ద స్థాయిలో పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరినీ గ్యాదర్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ ఫామ్లో సుమారుగా 3,60,000 మంది సైన్అప్ అయ్యారు. సో వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చే ప్రయత్నం చేస్తున్నారంట. సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇంతమందిని ఒక చోట చేర్చి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా రెచ్చగొట్టి, అంటే వ్యతిరేకంగా ఉండడం అనేది ఓకే, ఫైన్ అండ్ గుడ్. బట్ అది ఓటింగ్ త్రూ చూపించాలి. ఓటింగ్లో వాళ్ళ వ్యతిరేకత సరిపోవట్లేదు. వాళ్ళు ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ ఓటింగ్ సరిపోవట్లేదు. సో అందుకని దేశంలో అల్లర్లు సృష్టించాలి, అల్లకల్లోలం చేయాలి, మొత్తం అంతా కూడా గొడవలు విధ్వంసం సృష్టించాలి అన్న ఒక ఎజెండాతో వాళ్ళు ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నారని నా ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళు ఓటింగ్ ద్వారా ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోయారు గత 3 సార్లుగా కూడా. సో ఈసారి కూడా బీజేపీ కనుక వచ్చిందంటే ఇంకా దాన్ని ఆపలేం. అండ్ ఇప్పుడు బేసిక్గా ఇప్పటికే రాహుల్ గాంధీ యొక్క వయసు చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. రాహుల్ గాంధీ ఏజ్ ఎంత ఇప్పటికీ? గాంధీ ఏజ్ హౌ మచ్? 55 years old. సో బేసిక్గా 2026 ఇది, 2029కి వచ్చేసరికి ఆయన 58 వస్తుంది. ఆ తర్వాత ఈ ఎలక్షన్స్లో కనుక ఇఫ్ ఇన్ కేసు కాంగ్రెస్ మళ్ళీ ఓడిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుద్దంటే 63 ఏళ్ల తర్వాత కానీ మళ్ళీ అవకాశం రాదు ఆయనకి. అంటే ఆయనకి 63 ఏళ్ళు వచ్చేసరికి కానీ అవకాశం రాదు మళ్ళీ ఆయనకి. సో అందుకని పాపం ఈసారి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. సో ఇది బేసిక్గా కాక్రోచ్ జనతా పార్టీ ఈజ్ నథింగ్ బట్ ఇండియా అలయన్స్. అది ఇండియా అలయన్స్ అని చెప్పి ఆ మధ్య ఒక అలయన్స్ పెట్టారు, గుర్తుందా? అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో వాళ్ళకి ఏదైతే సోషల్ మీడియా సపోర్ట్ ఉందో అదే ఇటు సైడ్ వచ్చి చేరింది, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ అందులో కూడా 100% ఆర్గానిక్ అండ్ జెన్యూన్ అనుకోవడానికి అయితే లేదు. అది ఫేక్ అయి ఉండొచ్చు, తక్కువ కూడా అయి ఉండొచ్చు. సో అది మరి పాయింట్. సో అంతే. సో ఇది నా ఒపీనియన్ అండ్ నాకు అనిపించిన విషయం. ఇది మీకు ఇలాగే అనిపించాలని అయితే ఏం లేదు. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జార్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.